హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్. నేను మీ మానస. ఈ రోజు కార్న్ సమోసా, ఎగ్ సమోసా అండ్ ఆనియన్ సమోసా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు సమోసా అనగానే చాలా కష్టంగా ఫీల్ అవుతారు కదా. సో అలా కష్టపడకుండానే మార్కెట్ లోకి రెడీమేడ్ షీట్స్, సమోసా షీట్స్ వచ్చాయండి. దాంతో ఈ రోజు నేను సమోసా చేసి చూపిస్తాను. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ కార్న్ సమోసా కోసం కార్న్స్ ఈ విధంగా ఉడకబెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఆనియన్ సమోసా ప్రిపరేషన్ కోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి పాసిబుల్ అయినంత చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం ఇలాగే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్ సమోసా ప్రిపరేషన్ కోసం 3 eggs తీసుకొని ఈ విధంగా ఉడకబెట్టి చూపిస్తున్నాను ఇక్కడ. సో ఆనియన్స్, కార్న్స్ అండ్ ఎగ్. ఆనియన్ సమోసా కోసం కొంచెం కారం, అలాగే సాల్ట్, అలాగే ధనియా పౌడర్ వేసి మంచి కలిపేసుకోవాలండి. ఇక్కడ ఇష్టం ఉంటే పుదీనా, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆనియన్ సమోసా స్టఫింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కార్న్ సమోసా స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము. కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. చిన్న పిల్లలకు బాగా ఇష్టం ఉంటదండి, చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకని ఈ విధంగా చేసి పెట్టండి. ఇప్పుడు ఒక కప్ లో 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలండి. మైదా లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనము సరిపోయేంత వాటర్ పోసుకొని ఇలా చేయాలండి. ఎందుకంటే సమోసా షీట్స్ ఉన్నాయి కదా, అవి మంచిగా వీటితోటి మలవడం కోసం అండి, అందుకోసం వాడతాము. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీరు కూడా. ఇక్కడ చూడండి, స్వీట్స్ కంపెనీ అండి, 50 షీట్స్ వచ్చాయి. ఇక్కడ ఈ ప్యాకెట్ నాకు 120 రూపీస్ కి వచ్చింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తారండి ఇక్కడ, ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. స్టెప్స్, ప్రొసీజర్ ఉంటది. అలాగే ఓవెన్ లో ఎలా ఉడికించుకోవాలి, లేదంటే మనం నార్మల్ గా గ్యాస్ మీద ఎలా ఉడికించుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ ప్రొసీజర్. స్టెప్స్ వైజ్ గా మనకు ప్రొసీజర్ కూడా ఇచ్చారు, ఎలా దాన్ని మలవాలి ఏంటి అనేది కూడా. ఇప్పుడైతే మనం కట్ చేసి చూద్దాము ఆ షీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి, ఇక్కడ మనం ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన షీట్స్ ని కొనుక్కొచ్చుకొని స్టఫింగ్ జస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం సమోసాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా ఆయిల్ లో ఫ్రై చేసుకొని తినొచ్చండి. చూడండి ఇక్కడ ఎంత పల్చగా ఉన్నాయో. మీరు కూడా ఎవరైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా షీట్స్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. సింపుల్ గా అయిపోతుందండి, కష్టపడకుండానే. ఎప్పుడు బయట తినడం అంత మంచిది కాదండి. ఆ సమోసాల స్టఫింగ్ అయితే ఏమేమి కలుపుతారో కూడా తెలియదు అసలు, మనం చూడని కూడా చూడము. ఇక్కడ చూడండి ఎలా మలుస్తున్నాను నేను ఆ షీట్ అనేది, ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూడండి. మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ షీట్ ని ఇటు క్రాస్ నుంచి అటు క్రాస్ వరకు ఇలా ట్రయాంగిల్ షేప్ మలుచుకుంటూ రావాలన్నమాట, ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అటు 2 లేయర్స్, ఇటు 2 లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తాయి చూడండి, 2 లేయర్స్ కనిపిస్తాయి మనకు. పైన మలచడం కోసం, స్టఫింగ్ పెట్టిన తర్వాత మలచడం కోసం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్ సమోసా కోసం ఆనియన్ స్టఫింగ్ పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు అలాగే చేసుకోవాలి. సో ఇప్పుడు మలుస్తున్నాను చూడండి దాన్ని. ఆ విధంగా మనము నీట్ గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ గా. మళ్ళీ నేను చూపిస్తానండి, ఒకటేం కాదు, ఇంకా నేను చూపిస్తున్నాను, ఇక్కడ చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ సమోసా షీట్స్ ని అతికించడానికి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, వాటర్ పోసాం మనము, అది ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా అయితే అతికించుకోవాలి. సో ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫింగర్ తో తీసుకొని ఆ వాటర్ గమ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో అంతే అండి, సమోసా రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది కూడా అంతే. అలా మనం ఎంతైతే స్టఫింగ్ కలుపుకున్నామో అవన్నీ వచ్చే వరకు ఈ విధంగా అయితే మనం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సమోసాలు. ఇప్పుడు నేను చూపించబోయేది కార్న్ సమోసా. పెద్దల కంటే ఇది పిల్లలే ఎక్కువగా తింటారు. కార్న్ సమోసా ఎలా తయారు చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సేమ్ అసలు మీరైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదండి. ఆ మూల ఈ మూల, లేదా ఆ కార్నర్ ఈ కార్నర్, ఇలా మలుచుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు 2 లేయర్స్ వస్తాయండి, అటు 2 లేయర్స్, ఇటు 2 లేయర్స్. మలవడానికి పైనుంచి కొంచెం ఎక్స్ట్రా ఉంటది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్ స్టఫింగ్ ఇందులో పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇగో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గమ్ము ఉంది కదా, ఆ గమ్ము అది ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి, అతికించేసేయాలి. ఇక చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో చూడండి సమోసా. అసలు ఈ సమోసా షీట్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా టైం పడుతుందండి. సో ఆ ఎక్కువ టైం పట్టకుండా చూడండి ఎంత సింపుల్ గా చేసేసుకున్నామో. షీట్స్ ఉంటే ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో కార్న్ సమోసా అన్ని ప్రిపరేషన్ ఈ విధంగానే చేసి పెట్టేసుకోవాలండి. మనం ఎంతైతే కార్న్ సమోసా స్టఫింగ్ తీసుకున్నామో అవన్నీ చేసేసుకోవాలి.
ఆనియన్ సమోసా అయిపోయింది, కార్న్ సమోసా అయిపోయింది. ఇప్పుడు ఎగ్ సమోసా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. లేయర్స్ చూడండి, ఆ షీట్స్ ఎంత పల్చగా ఉన్నాయో. అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే మనకు ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావండి. సో ఇలా సింపుల్ గా బయట కొనుక్కొచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది, మంచిగా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇందాక ఎగ్గుని హాఫ్ ముక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, రెండుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇందులో పెట్టేసుకోవాలి. ఈ షీట్ మలిచాం కదా, అందులో పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం చుట్టూ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి గమ్ ఉంది కదా, అది పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని మంచిగా అతికించేసేయాలి. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఎగ్ సమోసా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత ఇది పేలే ప్రమాదం ఉంటదండి. నాకైతే పేలింది, అందుకే నేను ముందుగానే మీకు చెప్తున్నాను. ఆనియన్ సమోసా చేసిన ప్రాబ్లం ఉండదు, కార్న్ సమోసా చేసిన ప్రాబ్లం ఉండదు, కానీ ఖచ్చితంగా ఎగ్ సమోసా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమోసా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఆనియన్ సమోసా, కార్న్ సమోసా, అలాగే ఎగ్ సమోసా అన్ని ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది సరిపడా పోసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క సమోసా నెమ్మదిగా వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ సమోసాలన్నీ లోపలి వరకు మంచిగా ఉడకాలంటే హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించొద్దండి. మీడియం ఫ్లేమ్, కుదిరితే సిమ్ లో, మీకు ఓపిక ఉందంటే సిమ్ లో పెట్టండి, లేదు అంటే సిమ్ టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ విధంగా గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మొత్తం అవన్నీ తీసేసుకోవాలి ఆయిల్ లోంచి. ఇలాగే మిగతావి కూడా చేసేసుకోవాలండి, అన్ని సమోసాలు కూడా. ఈ సమోసాలను ఫ్రై చేసేటప్పుడు ఇరువైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రెడీ అయిపోయాయండి సమోసాలు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా. చూడండి, కార్న్ సమోసా నేను ముందుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సూపర్ కదా. చిన్న పిల్లలకు స్పైసీ లేకుండా ఈ విధంగా చేసి పెట్టండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ చేయించుకొని తింటారండి. మీరు కూడా కష్టపడకుండానే ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు, పిల్లలకు పెద్దలకు అందరికి. ఇప్పుడు ఆనియన్ సమోసా కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దామండి. చూడండి, ఇక్కడ ఆనియన్ సమోసా. సో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల లోపల కూడా ప్రాపర్ గా ఉడుకుతాయండి ఉల్లిపాయలు అనేవి. నాకైతే ఆనియన్ సమోసా అంటేనే చాలా చాలా ఇష్టం అండి. మరి మీకు ఏ సమోసా అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చెప్పడమే కాదండి, మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. తిన్న తర్వాత కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకు కార్న్ కన్నా ఎగ్ కన్నా కూడా ఆనియన్ సమోసా తిన్నప్పుడే ఆ ఫీల్ అనేది, రియల్ ఫీల్ ని నేను ఫీల్ అవ్వగలుగుతాను. నాకు చాలా ఇష్టం అండి. ఆహా, ఇంకా అసలైన రెసిపీ వచ్చేసింది, ఎగ్ సమోసా. ఇంకా చెప్పక్కర్లేదు, అసలు మాటలు లేవు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్.